నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జగదీష్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉపరాష్ట్రపతి. పద్మవిభూషణ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్న వెంకయ్య నాయుడు. రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉంది విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా వ్యాఖ్యానించిన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలి. విజయవాడ ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపట్టిన నిరుద్యోగులు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ప్రశంసించారు. తనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. సమృద్ధితో కూడిన ఆత్మ నిర్భర భారత్గా అడుగు ముందుకు వేస్తూ ఉన్నది. ఈ ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం నెరవేరాలంటే మనందరం కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి రాజకీయాలు పక్కన పెట్టి వివాదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సందర్భంగానే ప్రపంచం మరొకసారి భారతదేశం వైపు చూస్తూ ఉంది. ఒకప్పుడు భారతదేశం విశ్వగురువుగా పేర్కొనబడింది అని చరిత్ర మనకు చెప్తూ ఉంది. ఆ దిశలో మనందరం మళ్ళా తిరిగి కలిసికట్టుగా కృషి చేసి మన స్థాయిల్లో ఐక్యత పాటించి దేశాన్ని శక్తివంతంగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే అందరం కలిసినప్పుడే ఆత్మనిర్భర భారత్ అది సాధ్యం అవుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశం ప్రగతి పదంలో వేగంగా ముందుకు వెళుతుంది. ఆ ప్రగతి పదం పయనంలో మనందరం కూడా భాగస్వాములు అవుదామని చెప్పని నేను దేశ ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరినీ కోరుతూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం నాకు భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పురస్కారమైన యొక్క పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని రాష్ట్రంలో పనికిమాలిన ప్రభుత్వం ఉందని, గ్రామాల్లో రోడ్లు, కమ్యూనికేషన్, వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడ నుండి శనివారం ప్రకటన విడుదల చేశారు. పేదలు చనిపోతే శవాలను బైక్పై తీసుకువెళ్లడం, గర్భిణీ స్త్రీలను డోలీలలో మోసుకుపోవడాన్ని ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పేద వర్గాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదవాళ్ళ ప్రభుత్వము, పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాను, పేదవాళ్ళకు బ్రహ్మాండంగా చేశానని చెప్తా ఉన్నారు. మరి నీ బ్రహ్మాండంగా నువ్వేం చేశావో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కుక్కునూరు మండలము జిన్నెలగూడెంలో ఒక గర్భిణీ స్త్రీని హాస్పిటల్ తీసుకొని పోవాలంటే వాళ్ళు డోలీలో తీసుకుపోయే పరిస్థితి. కనీసం వాళ్ళకి ఎలాంటి వాహనం కూడా లేదు, రహదారి లేదు. అదేవిధంగా ఇటీవలనే మన విజయనగరం జిల్లాలో అక్కడ కూడా చిట్టెంపాడులో ఒక పాపం చనిపోతే వాళ్ళ శవాన్ని తీసుకోవడానికి అంబులెన్స్లు లేవు, లేదా వెహికల్స్ లేవు. చివరికి ఒక మోటార్ సైకిల్ పైన శవాన్ని తీసుకొని వాళ్ళిద్దరు కూర్చొని శవాన్ని మధ్యలో కూర్చోబెట్టుకుని పోయారంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గుంది అని అడుగుతాం. ఒక పనికిమాలిన ప్రభుత్వం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాలకు రోడ్లు వేయలేకపోతూ ఉన్నారు, వారి కమ్యూనికేషన్ సౌకర్యం కల్పించడం లేదు, వైద్య సౌకర్యం కల్పించడం లేదు. పైగా ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. విద్యకు వైద్యకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించాము, అసలు అందరినీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నాను. నీ ఆదర్శం ఏమిటి? వారు చనిపోతే శవాలను మోటార్ సైకిల్ మీద తీసుకోవడం, లేకపోతే ఒక గర్భిణీ స్త్రీకి ఆసుపత్రి తీసుకొని పోవాలంటే డోలీలో మోసుకుపోవడము. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు శరం ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది.
కనీసం ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. హిందూపురం నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు నన్ను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేసి అందరినీ కలుపుకొని పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు. హిందూపురంకి మాకు ఎంపీ అభ్యర్థిగా రమ్మని చెప్పి మేము సావర్ని రిక్వెస్ట్ చేస్తాం. మా హిందూపురాన్ని కాపాడే పేరు ఖచ్చితంగా 1,00,000 ఓట్లు. అలాగే ఈరోజు హిందూపురంలో ఒక ఆవశ్యకత, ఎందుకు హిందూపురానికి ఆవశ్యకత అంటే ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు. నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి సో వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా, అలాగనే ఇక్కడ దేవాలయాలు మాన్యాలన్నీ కూడా మాయమైపోతున్నాయని విన్నాను. ఉదాహరణకు పెనుగొండలో లక్ష్మీనరసింహస్వామి యొక్క భూమి 5 ఎకరాలు, అది సరిగ్గా కనుక సద్వినియోగం అయితే నెలకి 50 లక్షలు ఆ దేవస్థానానికి వస్తుంది. కానీ ఈరోజు ఆ దేవస్థానం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అలా దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ రాయలసీమ ఏదైతే ఒక రతనాల సీమగా పేరుగాంచిందో, ఏదైతే ఇక్కడ ఒక సుభిక్షంగా వర్ధిల్లిందో, మళ్ళీ తిరిగి ఆ వైభవం రావడం కోసంగానే నేను అడుగు పెడుతున్నాను. నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇదొక్కటే ఉంది. కాబట్టి నా మనస్సును ఆకర్షించింది. నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదికగా ప్రారంభించాను, కదిరి నుండే ప్రారంభించాను. కాబట్టి నా మనస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. 10 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్న మెగా డిఎస్సి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు విజయనగరం జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో 2018 చివరి డిఎస్సి గత ప్రభుత్వ కాలంలో 2018 తర్వాత ఈ 6 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క డిఎస్సి జరగకపోవడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి డివైఎఫ్ఐ తరఫున సీఎం కార్యాలయం ముట్టడి రకరకాల కార్యక్రమాలు చేశారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితిలో మరి మంత్రి గారేమో గత మార్చి నెల నుంచి మొదలెట్టాడు. మార్చిలో డిఎస్సి, జూన్లో డిఎస్సి, జూలైలో డిఎస్సి, ఆగస్టులో డిఎస్సి, ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి అన్నాడు. ఇప్పుడు మళ్ళీనేమో రేపో మాపో డిఎస్సి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ కాలయాపన ఏమిటని చెప్పి, ఈ మాట మార్పు ఏంటని చెప్పి డివైఎఫ్ఐ తరఫున తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు 36 గంటల దీక్షలో కూర్చున్నటువంటి యువజన నాయకులకి, ఈ డిఎస్సి అభ్యర్థులకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి డిఎస్సికి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి రాజీవ్ నగర్ సెంటర్లో ఆ పార్టీ నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మీడియాతో మాట్లాడారు. కృష్ణా నది చెంతనే ఉండి విజయవాడ నగరంలో తాగునీటి ఎద్దడి నెలకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలి. మంచినీటి సమస్యను గెలిచినటువంటి శాసనసభ్యులు కార్పొరేటర్లకి చీమగుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు ఎన్నికల రంది, ఓట్లు రంది, పదవుల గోల తప్ప
ప్రజలు బతుకుతున్నారా చస్తున్నారో కూడా అర్థం కావట్లా. నీళ్ళైతే దొరకట్లా. మద్యం మందు మాత్రం 24 గంటలు సరఫరా ఉంది. కృష్ణానది తీరాన్ని పెట్టుకుని విజయవాడలో శీతాకాలంలో నీళ్లు కొరత అంటే ఇది సిగ్గుచేటు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ చేతకానితనం తప్ప ఇంకోటి కాదు. నీళ్ళకి ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, పన్నులు కట్టకపోతే పెనాల్టీతో సహా ఇంటింటికి తిరిగి వసూలు చేస్తున్నారు. గడప గడపకి అన్నారు. దేనికి? పన్నులు వసూలు చేయడానికి. గడప గడపకి నీళ్ళు ఇవ్వడానికి గడప గడపకి గుర్తు రాదా? తీవ్రమైన ఆగ్రహంతో జనం ఉన్నారు. ఇప్పటికైనా నీళ్ళు ఇవ్వండి అని. ఆయన పట్టించుకొని నాదులు లేడు. ఎప్పటికి సరఫరా పునరుద్ధరించబడుతుందో తెలియని దీంట్లో ఉంది. ఇచ్చే కొద్దిపాటి నీళ్లు కూడా మురికి నీళ్ళు వస్తున్నాయి. స్నానాలు చేయటానికి కూడా విజయవాడలో నీళ్లు దొరకట్లేదంటే ఎంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుంది. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదు, మందు మాత్రం సప్లై చేస్తూ ఉంది. అంటే ఆదాయం కావాలి, జనం అయిపోయిన పర్లా. పేదవాళ్ళ ఏరియాల్లో మరింత నిర్లక్ష్యం సాగుతూ ఉంది. అంటే ఒక చిన్న చూపు. అందుకే ఇవాళ జనం రాజీవ్ నగర్లో రోడ్డు ఎక్కారు. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు. సిపిఎం పార్టీ వారికి మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అత్యవసరంగా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, నీటి సరఫరాని పునరుద్ధరించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తాం. ఆన్లైన్లో వచ్చే మోసపూరిత యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పుంగనూరు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్ యాప్ ద్వారా నగదును మోసపోయామని నవాజ్ అలీ అనే వ్యక్తి నౌహీరా అనే మహిళపై తమకు ఫిర్యాదు చేశారని, దీనిపై ఆ మహిళపై ఐపీసీ సెక్షన్ 420-66 డిఐడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొంగనూరు అర్బన్ పిఎస్ నందు ఒక ఆన్లైన్కు సంబంధించి లిల్లీ యాప్ అనే యాప్ ద్వారా కొంత అమౌంట్ వేయడం మోసపోయినామని చెప్పేసి నవాజ్ అలీ అనే అతను నవహీరా అనే ఆమె పైన ఫిర్యాదు చేసినాడు. దానిపైన పొంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఐపీసీ సెక్షన్ 420 మరియు సెక్షన్ 66 డి ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడమైంది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా పర్ డే 543 రూపాయలు అమౌంట్ వేస్తే దానికి డబల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి ఈ నవహీరా చెప్పడం వల్ల ఈ నవాజ్ అలీ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 20 మంది దాకా అమౌంట్ వేశారు. 6,79,000 రూపాయలు అమౌంట్ వేసినాడు. దీనిలో భాగంగా 2,73,000 రూపాయలు అతనికి అమౌంట్ రీఫండ్ అయింది. మిగిలిన 4,06,000 రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నదని చెప్పేసి ఫిర్యాదు చేసినాడు. ఇదనే కాకుండా ఈ విధంగా చాలామంది ఇంకా మోసపోయారని తెలిసింది. వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాము. దీనిపైన విచారణ కొనసాగుతున్నది. ఈ లింక్ అనేది వాట్సాప్లో రావడం వల్ల అది స్ప్రెడ్ కావడం వల్ల అది చుట్టుపక్కల పొలమనేరు కానీ మదనపల్లి, చిత్తూరు, బెంగళూరు ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా పోయింది. కాబట్టి దీనిపైన విచారణ చేయిస్తున్నాము. సో ఈ నవహీరా అనే ఆమెను ప్రస్తుతం మా అదుపులో ఉన్నది. ఈమెను విచారణ చేస్తున్నాము. దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది కాబట్టి ఎంత అమౌంట్ లాస్ అనేది తెలియదు. ఇంకా విచారణ దశలో ఉన్నది కాబట్టి మొత్తం విచారిస్తే కానీ పూర్తి సమాచారం తేలాల్సి ఉన్నది. తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బీసీల జపం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి జువి రాము విమర్శించారు. ఈ సందర్భంగా మేదరమెట్లలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు బీసీలను కుల వృత్తుల వరకే పరిమితం చేశాడని అన్నారు. కులగణన చేపట్టి అసెంబ్లీలో ఇచ్చిన మాటకి అసెంబ్లీలో చేసిన తీర్మానం కట్టుబడి ఉండటం వల్ల ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు అనగతొక్కి బీసీలు ఎవరైనా వస్తే తోకలు కత్తిరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీసీలు కులవృత్తులకే పరిమితం చేయాలని భావించి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు, గడ్డపార్లు, పలుగులు, కట్టలు పొడిపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు అమాంతంగా ఎస్సీల మీద, బీసీల మీద, మరీ ముఖ్యంగా బీసీల మీద మేము బీసీల పక్షపాతిని, తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన అబద్ధం, ఎన్నికల కోసం మళ్ళీ బీసీలు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు ఎత్తుగడించారు. ఈ రాష్ట్రంలో నిజంగా అంబేద్కర్ ఆశయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని నిజంగా ఎవరు అందిస్తూ ఉన్నారంటే అది వై జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా ఈ మీడియా మొక్కని తెలియజేసి ఏంటంటే, మన బీసీలో ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి,
అదేవిధంగా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ చైర్మన్లో కానివ్వండి, అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, అసంఘటిత ప్రైవేట్ రంగంలో కానీ 50% రిజర్వేషన్ అమలు చేయడమే కాకుండా చేసిన దాన్ని కార్యరూపం దాల్చి ఎస్సీలు బీసీలకి అన్ని స్థానాల్లో 50% జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ రాష్ట్ర బీసీలు అందరూ ఉండాలని చెప్పి ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని దుర్గా సోమప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోమప్రసాద్, రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డి తెలిపారు. కాకినాడ జగన్నాథపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో హెచ్ఎంఎస్ కార్మికులకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జగన్నాథపురంలో గల ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం నందు ఈరోజు హెచ్ఎంఎస్ యూనియన్కి ఉచిత ఐ క్యాంప్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ఐ క్యాంప్లో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కళ్ళజోడు, అలాగే మందులు కూడా ఈ ట్రస్ట్ తరపున ఇవ్వడానికి నిర్ణయం జరిగింది. చాలా ఎత్తున ఈరోజు కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాకు ఆదర్శంగా నిలిచే సోము చారిటబుల్ ట్రస్ట్ సోము ప్రసాద్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసింది కూడా వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకునే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మాకు అత్యంత ఆప్తులు జానకిరామ్ గారు, విల్ల సత్యనారాయణ గారు, విల్ల బాబ్జీ గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మంచి కార్యక్రమానికి వాళ్ళ పెద్దలందరూ రావడం నిజంగా ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యాలయంలో మొదటి సేవా కార్యక్రమం ఈ పెద్దల చేతుల మీద జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఈ కార్యక్రమం కాకుండా రాబోయే కాలంలో చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల ప్రకారం ఈ ట్రస్ట్ నడుస్తుంది. సో రాబోయే కాలంలో మనీ కార్యక్రమాలన్నీ ప్రజల సహకారంతో ఆ దేవుడి దీవెనతో జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే సోము చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోమప్రసాద్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఆయన ఏ పని చెప్పినా కూడా ఎప్పుడు ఆయనకు అందుబాటులో ఉంటూ ఆయన సహాయ సహకారాలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని వామపక్ష నాయకులు మధు, ఆకుల వెంకటరమణ, దూసర్ల పూడి రమణ రాజు పేర్కొన్నారు. కాకినాడ ధర్మ చౌక్ వద్ద నిరాహార దీక్షను రమణరాజు ప్రారంభించారు. ఈ దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు అసలు ప్రజాస్వామ్యం ఉందో లేదో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రజల కోసం రాజకీయ పార్టీలు అవ్వచ్చు, ప్రజా సంఘాలు అవ్వచ్చు, కార్మిక సంఘాలు అవ్వచ్చు, మరి అందరూ కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు సొంత ప్రయోజనాల కోసం చేసేది కాదు. మరి ఈరోజు దోసలపూడి రమణరాజు గారు దీక్ష చేయడంలో మరి ఒక మంచి అవకాశం ఇది. ఎందుకంటే గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కింద ఉన్నప్పుడు కలెక్టరేట్ దగ్గర వినతపత్రం కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ముందు ఇక్కడ ధర్నాలు చేసి ఆ తర్వాత అక్కడ వినతపత్రం ఇవ్వడం జరిగేది. ఈరోజు అక్కడ ధర్నాలు చేయకూడదు అని ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవి చౌక ఇక్కడ ధర్నా చౌక్ కింద ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఒక అడవిలో ధర్నా చేస్తే ప్రజలు ఎవరైనా చూస్తారా? ఒక అడవి లాంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇక్కడ జనసంచారం ఎవడో తిరగడు. ఇక్కడ ఇటువంటి ప్రాంతంలో మరి ధర్నాలు చేయమంటున్నారు. ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ లేదు. ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి మనం చేసేది అందరికీ కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు అయితే, ప్రజా సంఘాలు అయితే అక్కడ ధర్నా చేస్తారు. మరి గతంలో మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం, ఎస్పీ గారికి వినతిపత్రం ఇచ్చాం. మరి ఎస్పీ గారు కూడా మేము దీని మీద తక్షణమే చర్య తీసుకుంటానని చెప్పి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనివారం శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసి స్వామివారిని చక్కగా అలంకరించి విశేషంగా భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు.
రాయదుర్గం పట్టణంలో ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద పిసిసి మెంబర్ వడ్డే చిన్నయ్యప్ప మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని తెలిపారు. జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ వైసీపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం అయినా మళ్ళీ జగన్ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలకి ఆయన నుంచి ఒరిగితే ఏం లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రైతన్నులకు పింఛన్ అయితేనేమి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, దానికి కావాల్సిన నిధులు లేక ఈరోజు ఎడారిగా మారింది. ఈ మన రాయలసీమకు కూడా ప్రత్యేక హోదా వచ్చింటే, ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిండేది. ఈరోజు మనకి కూడా రైతులకు కావచ్చు, కూలీలు, మన చదువుకున్న విద్యార్థులకు కావచ్చు, మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా మొన్న రోడ్డు మీద వచ్చిన సందర్భం కూడా చూసినాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వెనుకబడిపోయినాము. ఎందుకంటే ఈరోజు 6 లక్షల కోట్ల అప్పు అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఒక్కరి మీద ₹1,00,000 చొప్పున 6 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాము. ఎందుకంటే ప్రజలు, ముఖ్యంగా రైతన్నులు ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ప్రతి ఏటా వచ్చేది. ఈసారి వర్షాలు లేక రైతులంతా అల్లకల్లోలం అయిపోయినాము. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గంలో కుదిరేముక వచ్చింటే ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చిండేవి. వాళ్ళ భవిష్యత్తు కూడా మారిపోయింది, ఇంటింటికి ఒక ఉద్యోగం వచ్చి. అలాంటిది ఈరోజు రానున్న రోజుల్లో మన రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నట్టు సందర్భంలో ఈరోజు ప్రజలు ఈ భారతదేశంలోనే చాలా తెలివిగా ఉపయోగించి ఈరోజు కాంగ్రెస్ వైపు మగ్గు చూపే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బావమరిది చింతకొమ్మ దిన్నే జడ్పీటీసీ పోచంరెడ్డి రామానుజులారెడ్డి నీకిది తగున, వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో 2 ఓట్లు చేర్చుకోవడం తప్పు కాదా అంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి మాట్లాడుతూ కమలాపురం బూత్ నెంబర్ 29, చెన్నూరు బూత్ నెంబర్ 71లో ఓటు నమోదు చేసుకోవడంపై ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఓటర్ వెరిఫికేషన్ పైన. ప్రభుత్వము గత 5 నెలల నుంచి, దాదాపు 5 నెలల నుంచి ఓటర్ వెరిఫికేషన్ పైన వివిధ రాజకీయ పార్టీలతో వారానికి ఒకసారి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆర్ఓ గారు మరియు అన్ని మండలాల రెవెన్యూ తహసీల్దార్లు వీరందరినీ కలిసి ప్రతి వారము ఓటర్ వెరిఫికేషన్ పైన సమావేశం నిర్వహిస్తున్నారు కమలాపురంలో. ఈ సమావేశాలు కూడా మేము ముఖ్యంగా పోయినాము. సమావేశాలు పోయినప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్లను అవి నివృత్తి చేసి, రెక్టిఫై చేసి దాదాపు సవరించిన పాపాన పోలేదు. ఇది ఎందుకంటే అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది మా అభిప్రాయం, మా ఆరోపణ కూడా. ఆ ఆరోపణకు తగ్గట్టుగానే నరేంద్ర రామారెడ్డి జెడ్పీటీసీ చింతకొమ్మన్య, అంటే ఈయన ఎమ్మెల్యే గారి కుమారుడు, ఈయనకు 2 సార్ల ఓటు ఉంది. అంటే 2 సార్లు అయినా మేము గమనించడం జరిగింది. 2 సార్ల 6 మండలాల్లో 6 సార్లు ఉందో ఏమో తెలియదు. 2 సార్లు గమనించి మేము ఈయన పైన ఇదొద్దుడు కమలాపురం బూత్ నెంబర్ 29లో ఒక దాడి ఉంది, చింతకొమ్మన్య
చెన్నూరు 71 బూత్లో మరొకసారి ఓటు ఉంది. ఈ ఓటు పైన మేము తహసీల్దార్కు ఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. నిన్న 22వ తేదీన తుది జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. తుది జాబితాలో పరిశీలించాం. తుది జాబితాలో కూడా ఈయనకు మరలా 2 సార్లు ఓటు ఉంది. అంటే ఇది దాదాపు ఆగస్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.